ఆ తల్లి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన కొడుక్కి భార్య కావాలని ఎప్పుడు వెతకలేదండి. అంబేద్కర్ గారికి భార్య కావాలని వెతకలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి సుబేదార్ మేజర్గా పనిచేస్తున్న ఒక సైనికుడు వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళినప్పుడు అనుకోని సంఘటనలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రి రామ్జీ సక్పాల్ గారు ఒక చురుకైన అమ్మాయిని చూసిండు. ఒక ఇంట్లో ఆయన స్నేహితుడింటికి ఈయన భోజనానికి వెళ్తే చాలా చిన్నగా ఉన్న అమ్మాయి చాలా పద్ధతిగా మర్యాదగా పెద్దలతో చాలా అద్భుతంగా ప్రవర్తిస్తూ భోజనాలు పెట్టే సమయంలో భోజనాల్ని ప్రిపేర్ చేసే సమయంలో ఒక ఇంటికి మూల స్తంభంలాగా కనిపించింది. ఒక ఇంటికి మూల స్తంభంలాగా కనిపించింది. అప్పుడు ఆమె వయసు కేవలం 9 సంవత్సరాలు మాత్రమే. ఎన్ని సంవత్సరాలు? 9 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి ఈ అమ్మాయి ఇంత పద్ధతిగా, ఇంత సంస్కారవంతంగా, ఇంత అర్థవంతంగా, ఇంత గొప్ప గుణము కలిగి ఉన్నది ఈ అమ్మాయి అని ఆమెలో ఉన్నటువంటి ఆ సంస్కారాన్ని చూసినటువంటి రామ్జీ సక్పాల్ గారు ఈ అమ్మాయిని నా ఇంటికి కోడలుగా చేసుకోవాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది? రామ్జీ సక్పాల్ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రికి వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి తెలియదు ఈ ముచ్చటేది కూడా. తీరా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, బిడ్డ నేను చాలా చక్కనైన అమ్మాయిని చూసా, చాలా బాగా నచ్చింది, సుగుణవంతురాలు, గుణవంతురాలు, ఆ అమ్మాయిని నీకు ఇచ్చే పెళ్లి చేస్తా అంటే ఈ ప్రపంచంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అమితంగా ప్రేమించే వ్యక్తి వాళ్ళ నాన్నగారు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చిన్న వయసులోనే వాళ్ళ అమ్మ చనిపోయింది, భీమాబాయి. అయితే తండ్రి మాటని ఎప్పుడు కూడా జవదాటని గొప్ప చరిత్రకారుడు ఎవరైనా ఉన్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. తీరా ఇరు కుటుంబాలు ఒప్పుకొని వారిద్దరికి పెళ్లి చేయాలని నిర్ణయిస్తాయి. మరి వీళ్ళ పెళ్లి పందిరి, పెళ్లి యొక్క హాలు ఏంటంటే చేపల మార్కెట్. ఆ చేపల మార్కెట్లో అందరూ చేపలు అమ్ముకొని పోయిన తర్వాత ఆ మార్కెట్లో అత్యంత కంపు కొడుతున్నటువంటి ఆ చేపల మార్కెట్లో ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, మీరు మర్చిపోకూడని విషయం ఏమిటంటే అంబేద్కర్ గారి తండ్రి ఎవరు? ఒక సుబేదార్. అంబేద్కర్ గారి తండ్రి ఒక సుబేదార్ అయినా వాళ్ళ దుస్థితి ఎలా ఉంది? వాళ్ళకి ఏ గుడిలోకి పోయి పెళ్లి చేసుకునే హక్కు లేదు, ఏ మారమ్మ చెట్టు కిందనో, ఏ పోచమ్మ చెట్టు కిందనో, ఏ ఎల్లమ్మ చెట్టు కిందనో పోయి పెళ్లి చేసుకునే స్వేచ్ఛ లేదు వాళ్ళకి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పెళ్లి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పెళ్లి మండపం ఎక్కడ? ఒక చేపల మార్కెట్లో, అది కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత. అది కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, రమాబాయి తల్లి ఇద్దరు పక్కపక్కనే నిల్చొని రామ్జీ సక్పాల్ గారు ఇంకా కొద్దిమంది పెద్దల సమక్షంలో పెళ్లి జరుగుతూ ఉంటే వాళ్ళ దురదృష్టం ఎలా ఉందో చూడండి. బోరున వర్షం పడడం స్టార్ట్ అయింది. బోరున ఒకవైపు ఈ సమాజం వారికి సహకరించలేదు, ఇంకోవైపు వాళ్ళకి ఆర్థిక సంపత్తి లేదు, ఇంకోవైపు వాళ్ళు పుట్టిందే ఒక అంటరాని కులంలో, ఏ చెట్టు కిందకి వెళ్ళి కూడా ఓ రాయిగా పెట్టినటువంటి ఆ గుడి దగ్గర కూడా పెళ్లి చేసుకునేటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం లేనటువంటి మనుషులు వాళ్ళు. మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక సుబేదార్. అప్పుడు రమాబాయి, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇద్దరు కూడా చిన్న వయసు వాళ్ళే. ఇట్లా వర్షం పడుతూ ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, రమాబాయి తల్లి వర్షంలో తడుస్తే వర్షంలో తడుస్తున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ముఖానికి వర్షముని పడకుండా చేయి అడ్డుపెట్టింది ఆ తల్లి. ఎంత త్యాగగుణమో చూడండి. ఫస్ట్ అంబేద్కర్ గారిని నేను అంటే వాళ్ళకు మంత్రాలు లేవు, వేద మంత్రాలు లేవు, పాస్టర్ గారు లేరు, ముల్లా లేరు, ఎవరు లేరు. ప్రకృతి వర్షమై వాళ్ళని దీవిస్తుందేమో, అంబేద్కర్ గారు
నేను వేద ఇతిహాస మంత్రాల ప్రకారము శాస్త్రాల ప్రకారము మీరు నన్ను పెళ్లి చేసుకుంటున్నారో లేదో తెలియదు, కానీ నేను ఇంత చిన్న వయసులో మీకు కాబోయే సహచరునట, ఇగో ఆ వర్షం నుంచే మీకు తోడుగా మిమ్మల్ని కాపాడుతున్నానని ఆ తల్లి నుదుటి మీద చేయబెట్టి భాష చేసింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి. ఈ మాటని బాగా గుర్తుపెట్టుకోండి తల్లి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంలో రమాబాయి తల్లి ప్రవేశించిన మొదటి రోజు సంగతి చెప్తున్నా, ఇంకో 10 నిమిషాల్లో ఆమె చివరి రోజు కూడా చెప్తా. అలా మొదలైనటువంటి వారి జీవితం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తండ్రికి మధ్య ఒకటే డిస్కషన్ రోజు. ఏం డిస్కషన్? బిడ్డ భీమరావు, మన జాతిలో చదువుకునే అవకాశం ఎవరికి కూడా లభించలేదు బిడ్డ. నా గురువు గారు మహాత్మా జ్యోతిబా పూలే ఆయన స్థాపించిన విద్యాలయాల్లో చదువుకున్నా కాబట్టి కొద్దో గొప్ప చదువుకోవడం వల్ల నేను ఒక సుబేదారిని కాగలిగిన బిడ్డ. నా పూలే మహాత్మా జ్యోతిబా పూలే ప్రతి క్షణం నాకు ఏ విషయాన్ని అయితే చెప్పిండో, ఏ అక్షరం వల్ల మాత్రమే మన తలరాతలు వేలాది సంవత్సరాలుగా అంటరాని వాళ్ళని ఊరవతలకు నెట్టివేయబడ్డాయో ఆ తలరాతల్ని మార్చగలిగేది కేవలం ఒక విద్య మాత్రమే అని వీళ్ళిద్దరి మధ్య రోజు డిస్కషన్ జరిగేది. ఇదంతా కూడా ఎవరు వింటున్నారు? రమాబాయి తల్లి వినేది. ఓ, ఆ విద్య అంత గొప్పదైందా? అందుకే మా మామయ్య ప్రతిరోజు నా భర్తకు చెప్తా ఉన్నాడు అని. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రతిరోజు స్కూల్లో అవమానాలు జరగడం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఇంటికి వచ్చి నేను స్కూల్కు వెళ్ళను నాన్న, నాకు నీళ్లు ముట్టుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు, గటేర్లో నీళ్లు తాగమని అంటున్నారు, నాకు పైనుంచి ఎవరో ఒకరు వచ్చి పోస్తే తప్ప నీళ్లు లేవు, నేను ఇంత అవమానాన్ని భరిస్తూ నేను చదువుకోలేను నాన్న అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అలిగి రావడం. రామ్జీ సక్పాల్ గారు, నానా కనీసం నువ్వు స్కూలు కిటికీ బయటనైనా కూర్చునే అవకాశాన్ని సంపాదించుకున్నావు, కారణం నేను నీ తండ్రిని ఒక సైన్యాధికారిని కాబట్టి. ఇక భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి మన జాతులలో ఈ అవకాశం నీకు తప్ప ఎవరికి లేదు బిడ్డ. ఎన్ని అవమానాలైనా సరే భరించి ఈ జాతుల యొక్క తలరాతని విముక్తి గీతానికి నువ్వు నాంది పలకాలి బిడ్డ. భీమరావు, ఎంత కష్టం వచ్చినా ఓర్చుకో బిడ్డ, ఎంత బాధ పెట్టినా ఓర్చుకో బిడ్డ, కానీ అధైర్యపడకు, విద్యను విడువకు. ఇదంతా ఎవరి ముంగట జరుగుతుంది రోజు డిస్కషన్? నా భర్త ఏడుస్తున్నాడు, నా మామ కూడా ఏడుస్తున్నాడు, అయినా నా మామ ఏడుస్తూ నా భర్తను ఓదారుస్తున్నాడు. కేవలం దేనికోసం? విద్య కోసం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ఈ పీడితుల బతుకును మార్చగలిగే అవకాశం ఈ జాతులలో కేవలం నీకు ఒక్కడికి మాత్రమే వచ్చింది బిడ్డ, దాన్ని సద్వినియోగపరచుకో అని చెప్తా ఉన్నాడు. రమాబాయి తల్లికి రోజు మైండ్లో ఏం ఫీడ్ అవుతుంది? నా భర్త చదువుకుంటేనే ఈ దేశంలో ఉన్న పీడితుల తలరాతలు మారుతాయి, నేను ఎప్పుడు కూడా ఆయనకు అడ్డుకట్టగా మారకూడదు అని చిన్నప్పటి నుంచే రమాబాయి తల్లి తనకు తాను అలవాటు చేసుకున్నది. 8 అవుతుంది ఇంటికి రావా అని ఫోన్ చేయలే, అవస్థ పెట్టలే, బాధ పెట్టలే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఇల్లు ఎంత చిన్నదంటే ఒకళ్ళు ఇంట్లో పడుకుంటే మిగతా వాళ్ళు బయట పడుకోవాలా, మిగతా వాళ్ళు బయట పడుకుంటే ఒకళ్ళు ఇంట్లో పడుకోవాలా. చాలా కష్టాలను చవి చూసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రమాబాయి తల్లి ఎట్లా కాపాడుకున్నదంటే, ఎన్నిసార్లు ఇంట్లో చాలని ఆ గంజినో ఆ గట్కనో నన్ను అడిగితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంలో అందరికంటే ఎక్కువగా ఆకలిని అనుభవించింది ఆ కేవలం ఒక తల్లి మాత్రమే, గుర్తుపెట్టుకో. అలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెరుగుతున్నారు, ఆయనతో పాటు రమాబాయి తల్లి పెరుగుతూ ఉంది. రమాబాయి తల్లి బాబాసాహెబ్కు అడ్డుకట్టగా మారకూడదని ఆయన మెట్రికులేషన్ పాస్ అయిన తర్వాత పై చదువుల కోసం ఏం చేయాలో అర్థం కాక రామ్జీ సక్పాల్ గారు బాధపడుతుంటే షియాజీ రాయ్ గాయక్వాడ్ గారి దగ్గరికి కేలిస్కేర్ అనే ఒక పండితుడు
ఎందుకు రామ్జీ సక్పాల్ నువ్వు అంత కన్నీరు పెడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అంటే, అయ్యా నా దగ్గర ఉన్న స్తోమత మొత్తం కూడా ధారపోసి నా కొడుకుని నేను మెట్రికులేషన్ వరకు తీసుకుపోగలిగాను. పై చదువులకి నా దగ్గర స్తోమత సరిపోవట్లేదు. నా కొడుకు చదువుకుంటేనే ఈ దేశంలో ఉన్న పీడితుల రాత మార్చగలుగుతాడు. నా కొడుకుని పై చదువులకు నేను ఎట్లా పంపించాలని ఏడుస్తే, ఈ కేలిస్కేర్ పండితుడు అనే ఒక బ్రాహ్మణైన, ఎప్పుడు రెంజర్ల రాజేష్ బ్రాహ్మణులను తిడతారంటారు కదా, ఆ కేలిస్కేర్ పండితుడికి వేలాది కోట్ల నమస్కారాలు తెలియజేస్తున్న ఆయన మంచోడు కాబట్టి. ఆ కేలిస్కేర్ పండితుడు, అయ్యో గిదానికే ఎందుకు బాధపడుతున్నావు, నేను భీమరావుని తీసుకెళ్తా, ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న బరోడా సంస్థానపు మహారాజు పై చదువులు ఉత్తీర్ణత అద్భుతంగా సాధించిన వాళ్ళకి నేను భరణం ఇస్తా, స్కాలర్షిప్ ఇచ్చి విదేశాలకి పంపిస్తా అని అన్నాడు. ఆయన భరణాన్ని అందుకోవడానికి పూర్తి స్థాయి ఎలిజిబిలిటీ కలిగిన వాడు నీ కొడుకు అని భీమరావుని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తీసుకుని ఆ కేలిస్కేర్ పండితుడు ఆ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు అందరూ రాజుగారికి పడుకొని దండాలు పెడతారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులకు దండాలు పెట్టినట్టు, తెలంగాణలో కూడా రాజకీయ నాయకులకు దండాలు పెట్టినట్టు. అయ్యగారు కనబడగానే ఎట్లుంటే పనులు ఇట్లా ఊగుతూ ఉంటాడు. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుని కాబట్టి ఎవరిని చూసినా భయపడా. మీరు కూడా అట్లా తయారు కావాలనేది నా బాధ అంతా కూడా. ఇక్కడ ఒక చిన్న సబ్మిషన్ చేస్తా. ఇందాక చాలామంది మాట్లాడుతూ రాజకీయ నాయకులని పిలుస్తున్నారు, రాజకీయ నాయకుల్ని పిలవద్దు. ఎవరు ఓట్ల ద్వారా గెలిచిరని వాళ్ళు, ఎవరు ఓట్లేస్తే గెలిచింది. మనకు నచ్చినా నచ్చకపోయినా భారత రాజ్యాంగం ప్రకారం 5 సంవత్సరాలు వాడు మన పని మనిషి, గుర్తుపెట్టుకోండి. ఏమని నువ్వు ఫర్గెట్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? భారత ప్రజలమైన మేము మాకు మేము రాసుకున్న భారత రాజ్యాంగం అన్నాడు. ఎవడు అబ్బసొత్తు కాదు బాబాసాహెబ్ అంబేద్కర్, గుర్తుపెట్టుకోండి. ఎవరు ప్రజలంటే ఎవరు? ప్రభుత్వం ప్రజలంటే, మనం కాదు. ఎప్పుడైనా మీరు మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకోండి, యూ పీపుల్ ఆర్ సర్వెంట్స్ కాదు మీరు, మనం సుపీరియర్స్, మనము సుపీరియర్స్, మన ఓనరు, వాళ్ళంతా మన పని మనుషులు, గుర్తుపెట్టుకో. దాంట్లో పెద్ద పని మనిషి, నడిపి పని మనిషి, చిన్న పని మనిషి అని 3 ఉంటారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎం అని, అంతే. అది భారత ప్రజాస్వామ్యానికి ఉన్న గొప్పతనం అండి. అది అర్థం చేసుకోకపోతే ఎట్లా? ఇంట్లో వర్కర్ని చూసి గదిగా తాడు ఓనరు, అది అట్లా తయారు కావాలండి బాబాసాహెబ్ అంబేద్కర్. సో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ఓనర్షిప్ని ఎప్పుడు ప్రదర్శించారో చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్పినా మీకు. బరోడా మహారాజు షియాజీ రాజా గాయక్వాడ్ గారి దగ్గరికి వెళ్ళగానే అందరూ పడుకొని సాగిలపడి దండం పెడతా ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పక్కకు పోయి చేతులు కట్టుకుని ఇట్లా. ఆడ ఉన్న బాపనుల మంత్రికి మండిపోయింది, ఎవడ్రా నా కొడుకు, మేమందరం సాగికి సలాం చేస్తుంటే వీడు చేతులు పట్టుకుని నిలబడ్డాడు. కేలిస్కేర్ పండితుడికి కూడా పోయి కాలు మొక్కిండు, కానీ బాబాసాహెబ్ మొక్కలే. అప్పుడు షియాజీ రాజా గాయక్వాడ్ గారి మనసులో ఏముందో తెలుసా? మా ఈడెవడో తగ్గేది లేదంటాడు, వీడు మునగాడు అవుతారు అనుకున్నాడు. ఏమనుకున్నాడు? వీడెవడో తగ్గేదే లేదనుకుంటాడు, వీడు పక్క చరిత్రకారుడు అవుతారా, వీడు మునగాడు అవుతారా అని చెప్పేసి అనుకున్నాడు. అప్పుడు బాబు నువ్వు ఎందుకు వచ్చినావు వీడికని అడిగిండు. ఎవరు? రాజుగారి మంత్రి. ఎవరు అడిగిండు? బాబు నువ్వు ఎందుకు వచ్చినావు వీడికి అన్నాడు. బాబాసాహెబ్ ఏమన్నాడు తెలుసా? నన్ను ఎందుకు తీసుకొచ్చిన వీడికి అన్నాడు. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కావాలా మనకు. ఏమన్నాడు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు బాయ్ మీరు వీడికి, నాకే తెలియదు అన్నాడు. అప్పుడు కేలిస్కేర్ పండితుడి భీమరావు, షియాజీ రాజా గాయక్వాడ్ గారు ఈ బరోడా సంస్థానానికి మహారాజు, మా ఎస్సీ ఎస్టీ బీసీ అప్పుడు వేరు, శూద్రాతి శూద్రులలో ఎవరైనా మంచి చదువు చదువుకున్న వాళ్ళు దూర విద్య కోసం విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకు భరణం ఇస్తాననే మాట ఇచ్చిండు. ఆ భరణాన్ని అందుకునేటువంటి అర్హుడు నువ్వు, అందుకే తీసుకొచ్చినా అంటే ఆ భరణాన్ని అందుకోవాలంటే ఏం అర్హత కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ అడిగిండు. వాడు నీ అమ్మ వీడు తగ్గుతలేడు ఎవరు అనుకున్నాడు ఆయన. అంటే నువ్వు నిజంగా విదేశాలకు వెళ్ళి చదువుకునేటువంటి జ్ఞాన సంపన్నుడువా కాదన్నది చెకింగ్ చేస్తాడు నిన్ను అని అడిగిండు. ఏమన్నాడు?
నువ్వు విదేశాలకు వెళ్ళి చదువుకోగలిగిన జ్ఞాన సంపన్నుడివా కావా అని నేను చెక్ చేస్తారంటే ఐఎమ్ రెడీ అడగమన్నాడు. అప్పుడు ఆయనని కొన్ని పద్యాలు, కొన్ని సారాంశాలు, కొన్ని వివరణాత్మకమైనటువంటి మాటలు అడిగితే బాబాసాహెబ్ అంబేద్కర్ టకా 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 సమాధానం చెప్తే షియాజీ రాజా గాయక్వాడ్ గారు వెంటనే సంతకం పెట్టి ఈ అబ్బాయికి ఖచ్చితంగా ఎలిజిబుల్ ఉంటుంది, ఈయనని విదేశాలకు పంపించడానికి నేను స్కాలర్షిప్ ఇస్తానన్నాడు. చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే షియాజీ రాజా గాయక్వాడ్ గారు విదేశాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వెళ్ళడానికి ఆర్థిక సహాయం చేసిన మాట నిజమే అయినా మనల్ని మాట్లాడుతుంటారు కదా, ఛత్రపతి సాహు మహారాజు వాళ్ళ తాత షియాజీ రాజా గాయక్వాడ్ లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఉత్తరే అని అంటారా? ఆయన స్కాలర్షిప్ వల్లే, ఆయన స్కాలర్షిప్ భిక్ష వల్లే అంబేద్కర్ బతికినని మాట్లాడుతున్న వాళ్ళకి చెప్తా ఉన్నా, అరే ఆఫ్ మైండ్ ఫెలోస్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో తిరిగి అగ్రిమెంట్ చేయించుకున్నాడు షియాజీ రాజా గాయక్వాడ్. నాయనా, నువ్వు ఏ జ్ఞానాన్ని అయితే అర్థించడానికి నువ్వు విదేశాలకు వెళ్తున్నావో తిరిగి వచ్చిన తర్వాత 12 సంవత్సరాలు నువ్వు నేర్చుకున్న జ్ఞానాన్ని ఈ సమాజానికి దారపోయాలనే అగ్రిమెంట్ మీద స్కాలర్షిప్ ఇచ్చిన విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది తెలియకుండా అంబేద్కర్ గారికి భిక్ష పెట్టిండ్రు, అంబేద్కర్ గారు లేరు. అందుకే అంట స్పష్టంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవాలా. ఇట్ ఈస్ భిక్షనా, ఇట్ ఈస్ అగ్రిమెంటా? ఇట్ ఈస్ భిక్షనా, ఇట్ ఈస్ అగ్రిమెంటా? షియాజీ రాజా గాయక్వాడ్ గారు క్వాలిఫై అయినటువంటి ఒక విద్యార్థిని చేరదీసి అక్కడ నేర్చుకున్న జ్ఞానార్జన తిరిగి మళ్ళీ 12 సంవత్సరాలు ఇక్కడ నేర్పాలని అగ్రిమెంట్ మీద బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి స్కాలర్షిప్ ఇచ్చిందే తప్ప ఆయన భిక్ష పెట్టాలనే సంగతి నిర్భయంగా చెప్పాలా మనం. కాడికి పోయిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ నేర్చుకున్నాడు, అయిపోయింది. మరి ఆయన షిప్లో విదేశాలు వెళ్ళడానికి రెడీ అయిపోతున్నారు. అందరికంటే ఎక్కువగా బాబాసాహెబ్ అంబేద్కర్ దూరంగా ఉంటే బాధపడేది ఎవరు? రమాబాయి తల్లి. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రమాబాయి తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా నీకు మాట చెప్పాలనుకుంటున్నా, మరి నువ్వు ఒప్పుకుంటావో ఒప్పుకోవో, కానీ తప్పనిసరి పరిస్థితి నేను తెలుసులేండి నాకు. నీకు ఎట్లా తెలుసు? మామయ్య గారు చెప్పారు, మీరు ఆల్రెడీ మహారాజు గారి దగ్గరికి వెళ్ళారట, అప్లికేషన్ పాస్ అయిపోయిందట, మీరు విదేశాలకు వెళ్తారు, అంతే కదా? ఒడి మీ అమ్మ, మరి నీకు ఏం బాధగా లేదా? మరి మీరు లేకపోతే తలరాతలు మారాయన సంగతి చిన్నప్పటి నుంచి వింటూ వస్తున్నాగా, ప్లీజ్ గో అని చెప్పేసి బొకే లేకపోయినా అంత ధైర్యంగా చెప్పగలిగింది ఆ తల్లి, అంత ధైర్యంగా. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఒకవేళ నువ్వు పోతే నేను సూసైడ్ చేసుకుంటా, నువ్వు పోతే నేను చచ్చిపోతా, నన్ను ఎందుకు లగ్గం చేసుకుని వచ్చినావు, నడి మధ్యలో ఇడిసెవెటాలుగా వచ్చినావు అని చెప్పి అనుంటే ఇంతకుముందు ఒక ఆయన మాట్లాడాడు, ఆయన లేకపోతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏడికెళ్ళి పోతుండేనా? చెప్పండి, పోతుండేనా? మరి నన్ను ఎందుకు చేసుకున్నావు అని అడుగుంటే, నడి రోడ్లో ఇడిసెవెట్టడం కోసం నన్ను పెళ్లి చేసుకున్నావా, మార్గ మధ్యంలో నన్ను వదిలేయడం కోసం పెళ్లి చేసుకున్నావా అంటే అప్పుడు బాబాసాహెబ్ ఏం చేస్తాడు? నెత్తి నోరు కొట్టుకొని సపరేట్గా ఆగిపోయేటాడు. కానీ ఆ తల్లి ఏమన్నది? అయ్యా, మీరు వెళ్ళాల్సిన అవసరం ఉందనే విషయం నాకు తెలిసింది, మీరు తప్పకుండా వెళ్ళి జాగ్రత్తగా చదువుకొని రండి, మన సమాజం యొక్క తలమాత రాతని మార్చే అవకాశం ప్రకృతి మీకు ఇచ్చింది, ఆల్ ది బెస్ట్ అని చెప్పి పంపినటువంటి ఒక గొప్ప వీరవనిత రమాబాయి తల్లి అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం. తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మళ్ళీ రప్పియడం, బడో సంస్థలలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సేమ్ వాళ్ళ డాడీకి ఇచ్చినట్టే సైన్యాధికారి ఇవ్వడం, వాళ్ళకి పిల్లలు పుట్టడం, ఆ పిల్లలకి కేవలం గుర్తుపెట్టుకోండి అమ్మా, ముఖ్యంగా స్త్రీలు. అమ్మ సభలో ఎంతమంది స్త్రీలు ఉన్నారో చేయలేపండి ఒకసారి. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా తల్లి. బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహానుభావుడి పిల్లలు ఎలా చనిపోయారంటే కేవలం ఆమెకి భోజనం లేకపోవడం వల్ల. ఏం లేకపోవడం వల్ల? భోజనం లేకపోవడం వల్ల. అంబేద్కర్ గారి భార్య నాకు తెలిసి మహారాష్ట్రలో అందరికంటే ఎక్కువగా దేవుడి పేరు మీద ఉపవాసం ఉండి తనను తాను చంపుకున్న మహిళ కావచ్చు. ఎక్కడ నా భర్తకు అవమానం జరుగుతుందో, రమా తిన్నావా అంటే లేదండి ఈరోజు ఒక పొద్దు. ఏమంటారా ఒక పొద్దుని? అమ్మాయి ఉపవాసం. ఇదో తెలంగాణ యాస ఇదో తలకైన ఎవరు అడిగినా ఈరోజు సోమవారం ఉపవాసం అండి, మంగళవారం రోజు అడిగినా ఈరోజు మంగళవారం ఉపవాసం అండి.
బుధవారం ఉపవాసం అండి, గురువారం ఉపవాసం అండి అని అంబేద్కర్ అనే వ్యక్తి కనీసం భార్య పిల్లలకు పట్టెడు అన్నం కూడా పెట్టలేని దుర్మార్గుడు అని ఈ సమాజం అనుకోవద్దని ప్రతిరోజు ఆకలితో అలమటిస్తూ ఆ నిందని దేవుడిపై వేసినటువంటి మహానుభావురాలు తల్లి. ఆమె రొమ్ముల నుంచి పాలొచ్చేవి కావు, ఎందుకంటే ఈమె కడుపులో భోజనం లేదు కాబట్టి. ప్రతి క్షణం ఆ పిల్లల యొక్క పెదాలు ఆరిపోయేవాట. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక సందర్భంలో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే చెప్తారు, ఏ తల్లైనా కన్నబిడ్డకు కనీసం పట్టెడు పాలు ఇవ్వలేకపోతే అంతకంటే దుర్మార్గమైన జీవితం ఉంటుందమ్మా. ఆమెకు కడుపులో అన్నం లేక, రొమ్ములో నుంచి పాలు రాక, ఆ పాల కోసం ఆ పిల్లలు ఏడ్చి 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 ఆమె ఒళ్ళోనే మరణించిపోయారమ్మా. ఏ తల్లైనా తన కన్న బిడ్డల్ని కాపాడుకోవడానికి ఎంత కష్టపడుతుంది, కానీ ఆమె దగ్గర వేరే మార్గం ఉందా? చనిపోయే చివరి క్షణంలో కూడా నోట్లో తల్లి రొమ్మును పెట్టుకొని చచ్చిపోయిన దుర్మార్గమైన జీవితాన్ని జీవించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పిల్లలు. పాలు రాకపోయినా ఆ తల్లి నోట్లోనే పెట్టింది. ఈరోజు బయట మన కోసం పలావు రెడీ అయింది. ఎన్ని త్యాగాలు! ఆ రోజు ఆ తల్లి ఎక్కడ పెళ్లి చేసుకుంది? ఈరోజు మనం ఏసీలో కూర్చున్నాం. ఎవరి త్యాగం తల్లి? చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తిరిగి దేశానికి వచ్చిన తర్వాత, 3 పిల్లలు చనిపోయిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చాలా ఇష్టమైన కొడుకు గంగాధర్. ఎవరండి? గంగాధర్. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వచ్చి అడ్వకేట్గా పనిచేస్తూ మీటింగ్లను కూడా తిరుగుతున్నప్పుడు, అప్పటికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొంచెం 4 రాళ్ళు సంపాదిస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు కేసులు వాదిస్తూ అది చేస్తూ. కర్మగాలి గంగాధర్ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కళ్ళ వీళ్ళు అయితే చూడలేడు, కానీ లాస్ట్ అబ్బాయి గంగాధర్ చనిపోయినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ లోపల చాలా భయం ఉంటుంది. ఏముంటుందమ్మా? భారతదేశపు చరిత్రని భయపెట్టిన ఒక మహాయోధుడు భయపడుతున్న రాత్రి అది. గంగాధర్ని తీసుకుపోవాలని ఆ అబ్బాయిని అక్కడ పడుకోబెట్టి ఆయనపై కప్పడానికి తెల్లగుడ్డ కూడా లేకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అనుచరులు ముందర కూర్చొని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రమాబాయి అక్కడ శవం పక్కన కూర్చొని, ఏంట్రా వీళ్ళు ఇంకా శవాన్ని లేపట్లేదు, తొందరగా దహన సంస్కారాలు జరిపించాలి కదా, ఏంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం మాట్లాడట్లేదు ఏంటి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నైట్ షర్ట్లో చేయి పెట్టడం, మళ్ళీ బయటకు తీయడం, మళ్ళీ చేయి పెట్టడం, మళ్ళీ బయటకు తీయడం. అప్పుడు అంబేద్కర్ గారిని చాలా సంవత్సరాల నుంచి అనుసరిస్తున్న అనుయాయులకు అర్థమైంది ఏంటంటే, అంబేద్కర్ గారి జేబులో చిల్లి గవ్వలేదు. అయ్యో, నా కన్న కొడుకు మీద కప్పడానికి తెల్లగుడ్డ కొనడానికి కూడా డబ్బు లేదు, నా భర్త యొక్క మర్యాద అమర్యాద కావద్దు అని ఆ 9 సంవత్సరాల వయసులో ఆ చేపల మార్కెట్లో ఆ తల్లికి వాళ్ళ తల్లిదండ్రులు కొనిచ్చినటువంటి కొత్త చీరల నుంచి కొంగును చింపుకొని వచ్చి ఆ కన్నబిడ్డ పైన తను కొనుక్కున్న మొట్టమొదటి చీరను తీసుకొని వచ్చి కప్పింది రమాబాయి తల్లి. ఎక్కడైనా అలా భర్త ఇజ్జత్ పోయేటట్టు ప్రవర్తించిందా అమ్మా? ఎక్కడైనా అంబేద్కర్ చూడండి, అంత దుఃఖంలో కూడా ద ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్లో అంబేద్కర్ గారి ఆలోచనలు అర్థం చేసుకునేదా తల్లి. ఓ, మా ఆయన దగ్గర డబ్బులు లేవు, ఈ అబ్బాయి పైన కప్పడానికి తెల్లగుడ్డ లేదు, కొత్త గుడ్డ కప్పాలి కాబట్టి నేను ఒకసారి కట్టుకున్నాను నా జీవితంలో ఆ చీర అని చెప్పి ఆ చీరల నుంచి కొంగును చింపుకొని వచ్చి కప్పింది. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కుమిలి కుమిలి ఏడుస్తారు. దుఃఖాన్ని తట్టుకోలేక 32 డిగ్రీలు చేసిన నేను, 9 PhDలు చేసిన నేను, భారతదేశాన్ని 200 సంవత్సరాల పాటు బానిసత్వంలోకి నెట్టినటువంటి బ్రిటిష్ వాళ్ళు, బ్రిటిష్ రాజులు, సామంతులు కూడా నన్ను చూస్తే భయపడుతున్న ఈ రోజులలో నా కన్న కొడుకు తెల్లగుడ్డ కూడా కప్పాలని దుస్థితిలో జీవిస్తున్న నా భార్య, ఈ సమాజం నన్ను చూసి ఏమనుకుంటుందో అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వెక్కి వెక్కి ఏడుస్తారు. తీరా గంగాధర్ శవాన్ని తీసుకొని కప్పెట్టేసి ఇంటికి వచ్చిన తర్వాత అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో, ఎంత
2 గంటల ప్రాంతంలో అందరూ పడుకున్నారు. ఒక్క రమాబాయి తల్లి ఆ రూమ్లో నుంచి వాయిస్ మాత్రమే ఏడుస్తూ వినబడుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బయట వాకిట్లో కూర్చున్నారు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకునేది ఒకటే విషయం, దీని తర్వాత నేను ఆపేస్తా. రమాబాయి తల్లి శోకం మాత్రమే వినబడుతుంది. అరే 9 గంటలు అయిపోయింది, ఏడుసుడు బంద్ చేసినాం. 10 గంటలైంది, ఏడుసుడు బంద్ చేసినాం. 12 అవుతున్నా, ఏడుసుడు బంద్ చేసిండ్రు. 1 అయినా ఏడవడం మానేసిండ్రు. 2 అవుతున్నా రమా ఏడు పాపట్లేదు అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి భయమైందట. నన్ను తిడుతుందేమో, ఒరే సిగ్గు లేదా నీలాంటి దుర్మార్గుని పెళ్లి చేసుకొని ఒక దీనమైన స్థితిలోకి నన్ను నెట్టేసామని చెప్పి నన్ను అంటదేమో అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భయపడుతున్నారు. ఆ రూమ్ వైపు చూడాలన్నా, ఆ రూమ్లోకి అడుగులు వేసి పోవాలన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ గడగడలాడిపోతున్నాడు. భారతదేశాన్ని గడగడలాడించిన ఒక మహానుభావుడు ఆ రూమ్ వైపు పోవడానికే గడగడలాడుతున్నాడు. తీరా 3 గంటల ప్రాంతంలో ధైర్యం చేసి ఒకవేళ రమాబాయి ఏడ్చి చనిపోతుందేమో అన్న భయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మెల్లిగా ఆమె పక్కకి వెళ్ళి కూర్చొని ఏడుస్తూ, రమా, ఒక దుర్మార్గుడైన భర్తని ఎందుకు పెళ్లి చేసుకుంటాను అనుకుంటున్నావా? ఇన్ని సంవత్సరాలు కానీ జీవితంలో కష్టం తప్ప ఏ రోజు కూడా పచ్చడి అన్నం పెట్టలేకపోయినా, ఒక మంచి చీరను కూడా కొనియలేకపోయినా నీకు ఇలాంటి దుర్మార్గుని ఎందుకు పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి అనుకుంటున్నావా రమా? నన్ను క్షమించు అని ఆమె ఒళ్ళో తలబెడతాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అప్పుడు ఆ తల్లి ఏమని చెప్తుందో తెలుసా అమ్మ? సాహెబ్ సాహెబ్ ఎవరి కోడళ్ళని మర్చిపోయినరా? ఏ వారసత్వం యొక్క రక్తాన్ని పంచుకొని పుట్టిందో మర్చిపోయినరా? నేను సుబేదార్ రామ్జీ సక్పాల్ కోడల్ని, నేను మహర్ వంశం యొక్క రక్తాన్ని పొలిగి పుచ్చుకున్నటువంటి రమాని. నేను నా పిల్లలు చనిపోయినందుకు ఏడవట్లేదు సాహెబ్. మన ఇంట్లోనే ఇంత దీనమైన దుస్థితి ఉంటే ఈ దేశంలో ఉన్న ప్రజల్ని మీరు తప్ప ఇంకెవరు కాపాడతారని బాధపడుతున్నానే తప్ప నేను మన ఇంటి కోసం కాదు సాహెబ్ అని మాట్లాడుతున్నా తల్లి. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల జీవితాల్లో వెలుగు రావడానికి కారణమైనటువంటి ఈ తల్లి గురించి సర్వము దానపోసి ఈ దేశంలో ఉన్న పీడితులందరి కోసం నాయకత్వాన్ని వహించి బ్రిటిష్ వాళ్ళతో ఈ దేశపు మనువాదులతో కొట్లాడిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మనకే తెలియకపోతే ఎంత దీనమైనటువంటి దుఃఖంలో, ఎంత దీనమైనటువంటి దుస్థితిలో కూడా ఎంత గొప్పగా మాట్లాడింది ఆ తల్లి. అందుకే చెప్పిన స్త్రీలు తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారన్నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. గుర్తుపెట్టుకోండి, బాబాసాహెబ్ అంబేద్కరే ఈ దేశానికి ధైర్యం అయితే ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ భయపడి పిరికి వాడిలాగా ఆమె వల్ల తల పెట్టుకొని పడుకున్నాడంటే ఆమె ఎంత గొప్ప దేశాన్ని, ఎంత గొప్ప శక్తివంతులు అర్థం చేసుకోండి. అందుకే రమాబాయి తల్లికి నేను క్షమాపణ చెప్పాలన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను రమాబాయికి క్షమాపణ చెప్పాలన్నాడు. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాయాలనేటువంటి ఆకాంక్షతో అంబేద్కర్ గారిని వద్దు అని ఈ దేశంలో ఉన్నటువంటి మనవాదులంతా కూడా ఆపే ప్రయత్నంలో రమాబాయి తల్లికి చివరి గడియలు, ఇందాక అన్నగారు మాట్లాడుతూ పూర్తి విశ్లేషణ చేయలేకపోయినా దానికి కంక్లూజ్ ఇస్తా. రమాబాయి తల్లికి భయంకరమైన ఎనిమి పేషెంట్ అంటే ఇంకా గదే లొట్టపేసింది, రక్తం లేదు, బువ్వ లేదు, రక్తం లేదు, ఏడగలు ఉంటుంది. రమాబాయి తల్లికి భయం అవుతా ఉన్నది. 6-7 నెలలు అవుతున్నది. ఈయన బీహారు, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు అని దేశమంతా తిరుగుతున్నాడు. అరే నా దగ్గరికి ఎందుకు వస్తలేడు? నేను టాబ్లెట్ వేసుకున్నానా అని ఎందుకు అడుగుతలేడు? రమా నువ్వు భోజనం చేసినావా అని చెప్పి ఎందుకు అడుగుతలేడు అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర పనిచేసిన రత్తుకు చెప్తుంది ఒక మాట. రత్తు, నాకు అర్థమవుతుంది నేను తొందరలోనే మరణించబోతున్నానని. నాకు అర్థమవుతుంది నేను త్వరలోనే మరణించబోతున్నానని. నా ఆరోగ్యం క్షీణించింది. బాబాసాహెబ్కు నా మాటగా చెప్పవా? ఆయనను చూడకుండానే చచ్చిపోతానని భయం అవుతుంది నాకు. అమ్మా ఏందమ్మా అట్లా మాట్లాడతారు మీరు?
నిజం రత్తు, నాకు భయం అవుతుంది, ఖచ్చితంగా చెప్పు, ఎట్లన్నా సరే కన్వే చేయి ఈ మెసేజ్ అంటే, రాత్రి 12:30 తర్వాత వచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి చెప్తారు, అయ్యా అమ్మ లోపల ఏ రోజు కూడా అలా వణుకుతూ మాట్లాడినటువంటి రోజు నేను చూడలేదు, అమ్మ చాలా భయపడుతుంది, చాలా దీనంగా అడిగింది సాహెబ్, ఏది ఏమైనా రేపు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని నాతో మాట్లాడమనండి అని. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొద్దున్నే 6:30 7 గంటల ప్రాంతంలో వచ్చి రమా అనగానే ఆ తల్లి కళ్ళు తెరిచి, సాహెబ్ ఎలా ఉన్నామని అడగలే, ఏం జరుగుతుంది దేశంలో, మన వాళ్ళకి విముక్తి వస్తుందా, ఆ విముక్తి వైపు మీరు ప్రయాణం చేస్తున్నారమ్మా, మనం అనుకున్నది సాధించడం చాలా తొందరలోనే అయ్యేలాగుంది, ఈ దేశానికి రాజ్యాంగం రాసే అవకాశం నాకు ఇవ్వబోతున్నారు, ఇంకా ఎంతమంది ప్రభుత్వాలు మారినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ప్రధానమంత్రులు మారినా ఈ హక్కులని శాసనాలుగా చేస్తున్నా, నేను మరణించిన తర్వాత కూడా వాటిని తొలగించాలనేటువంటి పకడ్బందీ ప్లాన్లుగా దాన్ని రాయబోతున్నానని చెప్పినప్పుడు చాలా సంతోషంతో, అవునా ఇన్ని రోజుల మన కళ నెరవేరబోతుందా అని మాట్లాడుతూ, సాహెబ్ నేను ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడైనా నేను మీకు బాధ కలిగించినా లేదు రామా, ఎప్పుడైనా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా లేదు రామా, ఎప్పుడైనా నేను బాధ పెట్టినా లేదు రామా, ఎందుకట్లా మాట్లాడుతున్నావు, మరి ఎందుకు గత 6 నెలలుగా కనీసం నాతో మాట్లాడడానికి కూడా మీరు రావట్లేదు అని అడిగితే, నీ క్షీణిస్తున్న ఆరోగ్యాన్ని చూస్తూ నువ్వు మరణించబోతున్నావు అనే విషయాన్ని తెలుస్తున్న నాకు, నువ్వు మరణిస్తే ఈ ప్రపంచమంతా చీకటిగా మారితే నా కోసం వెలుగులాగా దీపం పట్టుకునే మరో వ్యక్తి లేదు కాబట్టి నేను నిన్ను చూడడానికి భయపడుతున్నా రమా అని మాట్లాడితే, అప్పుడు ఆ తల్లి ఒకటే మాట చెప్పింది, ఆ రోజు మీ నుదుటి మీద వర్షం పడకుండా ఆపగలిగినా నా జీవితం మొత్తం కూడా మీకే ధార పోసినాగా ఒక్క విషయం తెలుసుకుందామని అనుకున్నా అని చెప్పి ఆ రోజు సాయంత్రమే చనిపోయింది ఆ తల్లి. అంటే చిన్న వయసులో నేను మీ దగ్గరికి వచ్చి, అంటే చనిపోయేటప్పుడు సాటిస్ఫాక్షన్ లేదు నాకు, ఎందుకు 6 నెలల నుంచి నాకు దూరం పెడుతున్న పెద్ద అయినా, నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు, పుష్కలను ఏమైనా తప్పు చేసినా అని చెప్పి అనుకున్నా, ఇక నేను చచ్చిపోయినా సరే అని చెప్పి అనుకున్నది. ఆమె మనసులో ఎంత ఆవేదన ఉన్నదో తెలియదు, కానీ ఆ రోజు సాయంత్రమే రమాబాయి తల్లి చనిపోయింది. దాని తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 4 నెలలు బయటకు రాలేకుండా చాలా కష్టాలు పడ్డారు. అంటే కొద్దిమంది మూర్ఖంగా మాట్లాడుతున్న వాళ్ళకి స్త్రీ యొక్క పాత్ర ఎంత అమూల్యమైందో, ఎంత గొప్పదైందో తెలియదు. అలాంటి వాళ్ళు బహుశా స్త్రీలను గౌరవించరేమో నాకు తెలియదు, కానీ ప్రతి స్త్రీ కూడా పురుషుణ్ణి అర్థం చేసుకోవడంలో, ఇంటిని ఒక సక్రమమైన మార్గంలో నడపడంలో, ఆ ఇంటాయనని సక్రమమైన మార్గంలో నడిపించడంలో ఆ స్త్రీ గొప్పదైనప్పుడే ఆ ఇల్లు గెలుస్తుంది, ఆ స్త్రీ గొప్పదైనప్పుడే ఆ దేశం గెలుస్తుంది. ఆ తల్లి చేసిన త్యాగం వల్లే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రజలకు హక్కులను ఇవ్వగలిగిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని, ఆ రమాబాయి ఒక సంఘాన్ని స్థాపించుకున్న మీరు ఆమెలాగే మీ భర్తల్ని అర్థం చేసుకొని, సమాజాన్ని అర్థం చేసుకొని, మన జీవితమే దుఃఖమయమైన జీవితం, మన జీవితమే దుఃఖమయమైన జీవితం. మనల్ని వేలాది సంవత్సరాలుగా హింసించరు, మనల్ని వేలాది సంవత్సరాలుగా బాధ పెట్టరు, మనల్ని వేలాది సంవత్సరాలుగా అవమానిస్తూనే ఉన్నారు. అవమానాలు నాకు లేవనుకున్నారా? అవమానాలు తనకు లేవనుకున్నారా? అవమానాలు అమ్మకు లేవనుకున్నారా? అవమానాలు మన అందరికీ ఉన్నాయి. ఏ సమాజం కోసమైతే నాయకత్వం వహిస్తామో, ఎటువైపు రజనీ గారు ఉన్నారా? ఏ సమాజం కోసం, ఇప్పుడు నేను శ్రీమద్భాగవతం ఇది విష్ణు కథామృతం, ఆలకించిన మోక్షము సగుచరితం, నవరస భక్తి సుధాభరితం. బాపనంలాగా వాడిన నేను మా ఇంట్లో కూర్చొని అద్భుతంగా పాటలు రాసుకోగలుగుతా, అద్భుతంగా పాడగలుగుతా. నేను ఈ సమాజాన్ని ప్రశ్నించి, ఏ సమాజం చేతనైతే మన సమాజం అంటరానితనానికి నిత్యం గురవుతుందో వాళ్ళ కోసం పోరాడినందుకే కదా నా ఇంటి మీద దాడి జరిగింది, అవునా కదా? నన్ను చివరి రోజు వరకు కాపాడుకొని నేను లాస్ట్ రోజు భోజనం చేసి అమ్మ వాళ్ళ ఇంట్లోనే, మన భానుమతి అమ్మవారి ఇంట్లోనే గట్టిగా చప్పట్లు కొట్టాను. రేంజర్ల రాజేష్నే కాపాడిన వాళ్ళు. సో
ఇవి బాబాసాహెబ్కు తప్పలేవు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే ముందు పుట్టిన మహాత్మా పూలే గారికి తప్పలేవు, ఆయన సహచర్య సావిత్రిబాయి పూలేకు తప్పలేవు, మనకు తప్పవు. గుర్తుపెట్టుకొని ఎవడెవడైతే వీడి వల్ల ఏమి కాదు 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 అని అంటారో వాళ్ళ ముందరనే ఏదన్నా చూపించినప్పుడే మన విజయం. వీళ్ళు ఏంది రమాబాయి సంఘం అని పెట్టుకున్నారు, వీళ్ళతో ఏమవుతుంది అని అనుకున్నారా లేదా? మరి ఎవరూ చేయలేని ఒక సాహసోపేతమైన చర్య రమాబాయి తల్లి విగ్రహాన్ని పెట్టి చూపెట్టారు. అది కాదా మీ విజయం? 5 రాష్ట్రాల్లో అత్యంత బిజీగా ఉండే రెంజర్ల రాజేష్ని రప్పించగలిగారు. ఇది కాదా మీ విజయం? అనర్గళంగా మాట్లాడగలిగే మీ సహోదరిని కూడా ఇక్కడి వరకు రప్పించుకోగలిగారు. ఇది కాదా మీ విజయం? 90% జరిగే పాజిటివ్ ఎనర్జీని ఎంజాయ్ చేయండి, 10% నెగిటివ్ని ఎంజాయ్ చేయదు. పక్కన ఇట్లా అనేయాల. ఈ కార్యక్రమం సక్సెస్ అయిందా కాలేదా? అందరం హ్యాపీగా మనం రమాబాయి తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నామా లేదా? అయ్యో ఎమ్మెల్యే గారి కంటే ముందే మాట్లాడకపోతే అందరూ వెళ్ళిపోతారు అనుకున్నారు. కెమెరా దింపి చూపెట్టరా ఎమ్మెల్యే గారి తర్వాత అందరు ఉన్నారో లేదా? జయభీం చెప్పండి గట్టిగా, జయభీం చెప్పండి గట్టిగా. వీళ్ళు ఎమ్మెల్యే గారి కోసం వచ్చిన జనాలు కాదు అని నిరూపించారు. ఇది కాదా మాతా రమాబాయి ఫౌండేషన్ యొక్క విజయం? ఇట్లా పాజిటివ్ ఎనర్జీని ఎంజాయ్ చేయండి. ఎక్కడో వేరే వేరే రాష్ట్రాలలో ఉండే రెంజల రాజేష్ గారే రాగలిగినారు. చాలా మంది అనుకున్నారు వస్తాడా రెంజల రాజేష్, నిజంగా ఆయన వస్తాడా? ఎందుకు రావండి? స్త్రీలు ముందుకు కదిలిన తర్వాత ఎవరైనా వాళ్ళకు సలాం కొట్టాల్సిందే. వాళ్ళ కొడుకునే నేను కానమ్మా, మీలాలో ఒక తల్లే కదా నన్ను అన్నది. మరి మీరు చేస్తున్న దానికి సహకారం అందించకపోతే నా జ్ఞానము, నా గొంతు, నా తెలివి ఎందుకు? ఇంకా ఎవరి దగ్గర తాకట్టు పెట్టుకోవడం కోసం కాదు కదా. ఈ తల ఒకవేళ దించాల్సి వస్తే మహానుభావుడి దగ్గర తప్ప నా కొడుకు దగ్గర దించాను నేను. మీరు కూడా అట్లే తయారయ్యి ఆ స్ఫూర్తితో ముందుకు పోవాలని ఈ ఒక్క మీటింగ్తోనే కాదు, ఈ కోనసీమ అంబేద్కర్ జిల్లా రమాబాయి తల్లి ఫౌండేషన్ ఒక స్ఫూర్తి అయి ఒక విత్తనంగా మొలకెత్తి 3 సంవత్సరాల లోపలనే అఖండ విజయాన్ని సాధించి మాతా రమాబాయి తల్లి విగ్రహాన్ని పెట్టినటువంటి ఘనతని సొంతం చేసుకున్న మీరు, ఎక్కడ అన్యాయం జరిగినా, ఎవరికి అన్యాయం జరిగినా ముందుగా నిలబడి నడవండి. నేను లేకపోతే చాలా మంది మీ తోడుగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మీరు సంకల్పిస్తే ఏదైనా సాధించగలుగుతారు. మళ్ళీ చెప్తున్నా, మీరు ఎప్పుడు కూడా డీలా పడొద్దు, ఏది కాదనుకోవద్దు. అమ్మ రమాబాయి తల్లి విగ్రహానికి ఆర్థికంగా సహాయం చేసింది. అలాంటి చాలామంది మీరు పని చేస్తూ ఉంటే, నేను సమతా సైనిక్ దళలో జాయిన్ అయినప్పుడు ఒక ప్రధాన కార్యదర్శిగా జాయిన్ అయిన 2009లో. ఎప్పుడు 2009లో ప్రధాన కార్యదర్శిగా జాయిన్ అయిన నేను తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా పనిచేసిన, ఉమ్మడి రాష్ట్రానికి వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన, తర్వాత దక్షిణ భారతదేశానికి వైస్ ప్రెసిడెంట్గా పనిచేసిన, ఇప్పుడు సమతా సైనిక్ దళ్ దక్షిణ భారతదేశ అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. ఎక్కడైనా నా గొంతును తగ్గించానా ఇన్ని సంవత్సరాలలో? కోనసీమ అంబేద్కర్ గారి జిల్లాకి అంబేద్కర్ గారి పేరు తొలగించాలంటే 2 రాష్ట్రాలను కలుపుతూ హైదరాబాద్ నడిబొట్టుని రణరంగాన్ని చేసిన ఒక సమతా సైనికుడిగా, ఎక్కడ అన్యాయం జరిగినా దళితులకు కానీ బీసీలకు కానీ ముందుకొచ్చి మాట్లాడినా నేను ఎక్కడ కూడా పనిని ఆపలే. నేను ఎక్కడ పనిచేయడం ఆపలే. నన్ను చాలామంది, మన జాతి అంటేనే పీతల జాతి. అర్జున్ గారు చెప్పిన ఒక గొప్ప మాట నాకు బాగా నచ్చింది. ఆమె గవర్నమెంట్ ఎంప్లాయీ, ఐ హ్యావ్ సమ్ బౌండరీస్. నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, నాకు కొన్ని బౌండరీస్ ఉన్నాయి, నేను చేయలేని బౌండరీని నా భార్య ముందుకు తీసుకుపోవాలి ఈ సమాజం కోసం అని చెప్పి అంబేద్కర్ గారి వల్ల తిండి తింటుండు కదా. కోట్లాది మంది ఉద్యోగస్తులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తిండి తిని మర్చిపోయిన లుచ్చనా కొడుకుల కంటే, దుర్మార్గుల కంటే కోట్లాది రెట్లు గొప్పడిన ఇట్లాంటి వాళ్ళు కావాలా ఈ సమాజానికి? గుర్తుపెట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక సందర్భంలో చెప్తారు, నేను ఇచ్చినటువంటి రిజర్వేషన్ ఫలితాలు పొంది ఉద్యోగాలు పొందినటువంటి చాలా మందిలో వాళ్ళని చూస్తున్నప్పుడు నాకు ఒక మాట చెప్పాలనిపిస్తుంది. హూ ఆర్ ద పీపుల్ డూయింగ్ గవర్నమెంట్ జాబ్, దే ఆర్ అల్టర్నేట్లీ స్లేవ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎవరైతే గవర్నమెంట్ తిండి తింటున్నారో వాళ్ళు గవర్నమెంట్ బానిసత్వాన్ని వహిస్తున్నారు. ఇట్లా బానిసలు అయ్యే వాళ్ళని కాదు, రాజులు చేయాలని చెప్పి కలలుగన్నాను బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు. కానీ నేను చూసిన చాలా మందిలో హూ వాజ్ ద పీపుల్ డూయింగ్ గవర్నమెంట్ జాబ్, దే ఆర్ అల్టర్నేట్లీ స్లేవ్స్ ఆఫ్ ద గవర్నమెంట్ కాదు. ఆయనలో ఉన్న ఆలోచనని ఆయన భార్య రూపంలో ఈ సమాజానికి అందించే వాళ్ళు కూడా వచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
అట్లా కలిసికట్టుగా పోరాడితే చాలామందికి ఆకలి అవుతుంది లోపల. ఎంత కోపానికి వస్తున్నారో కానీ తినని వాళ్ళు తిన్నోళ్ళు కాదు. ఇప్పుడు మీ తిన్నోళ్ళకి ఏముంటుందంటే ఇంకా గంట సేపు మాట్లాడినా వినే ఓపిక ఉందా లేదా, మీకు ఉందా లేదా? కానీ ఆకలి అవుతున్న వాళ్ళ కడుపు మండుతుంది, అది నాకు తెలుస్తుంది. సో నేను కంపల్సరీ ఏం పాట పాడాలి, నాతో మీరు వాడతా అంటే వాడతా. నేను ఒకసారి వినండి. నేను నిన్న ప్రొద్దున 6 గంటలకు మా ఇంట్లో నుంచి బయలుదేరితే నేను వచ్చేసరికి ఎంత అయింది రజని మేడం? 11 అయింది. 6 గంటలకు మా ఇంట్లో నుంచి బయలుదేరితే ఇక్కడికి రావడానికి 11 అయింది. అంటే ఎన్ని గంటలు? 6 to 6 12. అందుకే గొంతు పొంగురిపోతుంది నిద్రలేక. నా గొంతు పొంగురిపోతుంది ఎప్పుడైనా చూసిరా? ఇట్లా నేను మాట్లాడితే ఎట్లుంటుంది? అయినా సరే నా సంకల్పం నెరవేరాలని ఆశతో ఉన్నా. నాకేం అడ్డుకట్లు కావు. కార్లో కూర్చున్నా, ఇట్లా కూర్చున్నా, అట్లా కూర్చున్నా, అనుకున్నది చేరే దిశగా సాగాలంటే చాలా అడ్డంకులు వస్తాయి. ఇందాక ఎవరో అక్క మాట్లాడుతూ బాలకృష్ణకు చెల్లెలాగా మాట్లాడింది. ఎవరామె? మన వైస్ ప్రెసిడెంట్ రమాబాయి తల్లి అక్క. ఒకసారి లేవు, గట్టిగా సపోర్ట్ కొట్టాలి ఆమె. ఏమన్నది? మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తే మీరు అనుకున్న దానికంటే మించి సాధించి చూపిస్తామన్నది. అట్లా కావాలా మనల్ని అందరూ గుర్తుపెట్టుకోండి. అక్క మీ వెనుక మీ తమ్ముడిగా, మీ అన్నగా నేనుంటే 5 రాష్ట్రాలు ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి. చిన్న చిన్న ఊరకుక్క పిల్లల కోసం మీరు సమాధానాలు చెప్పొద్దు. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారసులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మాట్లాడుతున్నవాడు మాట్లాడుతూ అక్కడే ఉంటాడు. వాడు చూస్తుండగా 3 సంవత్సరాల్లోనే తల్లి విగ్రహం పెట్టిన వాళ్ళు. ఇందాక ఆయన మాతా రమాబాయి ఫౌండేషన్ పేరు మీద ఒక ఏంటది అది కట్టిస్తానన్నాడు. సో అంటే మీరు ఐక్యతగా ఉంటే రాజకీయ నాయకులు మీకు సలాం కొడతారు, గుర్తుపెట్టుకోండి. ఐక్యత చాలా గొప్పది. అందుకే బాబా ఈరోజు మన ఐక్యతను ఎట్లా చెల్లాచెదురు చేస్తున్నారో మీరు చూస్తూ ఉంటాం. సో దానికోసం వేరే నేను ఇక్కడ మాట్లాడితే ఓహో మాట్లాడినాయో రంజల్ రాయ్ అంటారు. ప్రతి ఒక్కరికి సమానం చెప్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారసులు ఎవరికి భయపడరు. నేనైతే నా జీవితం మొత్తం కూడా మనువాదులకి ధీటైన సమాధానం ఇచ్చిన, మనువాదులతో నిరంతరం పోరాటం చేసిన. ఏం చేస్తారు? లోటపీసు చచ్చిపోతాం అందరం. ఎవరైనా బతుకుతారా అమ్మా చివరి దాకా? చావడానికంటే ముందు ఏం చేసినామనే చరిత్ర, ఆ పిచ్చుక వారసత్వాన్ని నేను కూడా కొనసాగించిన. అందుకే నేను ఎవరికి భయపడరు. సో మీరు అట్లా అందరూ ముందుకు పోవాలని, మీ పిల్లల్ని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విధి విధానాలు చదివించాలని. అంబేద్కర్ గారిని చదివితేనే ప్రజ్ఞావంతులం అవుతాం. అంబేద్కర్ గారి చదువు వేరు, మనం చదువుకునే చదువు వేరు. ఉద్యోగాని కోసం చదువుకునే చదువు వేరు, ఉద్యమాల కోసం చదువుకునే చదువు వేరు. గుర్తుపెట్టుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన జీవితాలకు వస్తే మనం ఎంఆర్ఓతో మాట్లాడచ్చు, కలెక్టర్తో మాట్లాడచ్చు, మినిస్టర్తో మాట్లాడచ్చు, సీఎంతో మాట్లాడచ్చు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి తెలుసుకోవడం అంటే ఈ దేశం యొక్క రాజ్యాంగం గురించి తెలుసుకోవడం. బయట వ్యక్తులందరూ కూడా అంబేద్కర్ అనే వ్యక్తి మాలమాదిగల నాయకుడు, అంబేద్కర్ రాసిన మహోన్నతమైన భారత రాజ్యాంగం కేవలం మాలమాదిగల పుస్తకంగా చిత్రీకరిస్తున్నారు. వాటిని తిప్పికొట్టాలంటే మీరు అనుకుంటారు టీవీలలో నేను మాట్లాడుతుంటే వా ఏం మాట్లాడుతున్నాడు రా మా రంజల్ రాయేషన్ అని. ఆ రెస్పాన్సిబిలిటీ మీది కాదా? నేను ఒక్కరిని వరి చచ్చిపోనా? మీరంతా కూడా తీసుకోవాలి కదా. డాక్టర్ కదిరి కృష్ణ అనేటువంటి వ్యక్తి చెప్పినటువంటి అంబేద్కరిజాన్ని పట్టుకోనే కదా నేను అట్లా తయారైనా. సో ఇదంతా కూడా మన సమిష్టి కృషితో మాత్రమే విజయం సాధిస్తామనే విషయాన్ని గుర్తు చేస్తూ ఏం పాట పాడుకుందాం? రమాబాయి తల్లి పాట మీరు ఎట్లా పాడతారు? మీకు రాదుగా. ఓ మంచి పాత పాట, ఓ పల్లవి ఒక చరణం పాడుకుందాం అందరం. మీరు అందరూ సింగర్లే నాకు తెలుసు. శివుడు ఆలయం పోతేనేమో, రాముడి గుడికి పోతే అందరి బంధువయ్యా అంటారు. చర్చికి పోతే నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మంచి మంచి మల్లె లేరి మల్లె పూల దండాలల్లి. అందరు చప్పట్లు కొట్టుకు వాడాలి. చప్పట్లు ఎట్లా కొట్టాలంటే, ఇద్దరు పంతుళ్ళు ఒక ఊరుకు కచేరీ చేయడానికి పోయినట. ఇద్దరు పంతులు ఒక ఊరికి కచేరీ చేయడానికి పోయినట. మధ్యాహ్నం మంచి ముద్దపప్పు ఆవకాయ పెట్టిరట. సాయంత్రం పడుకొని లేచిన తర్వాత ఒక తబలా చదువుకుంటున్నట, ఇంకొకైనా మైకు చదువుకుంటున్నట. అయితే మెల్లిగా తబలా కొట్టేటైనా గ్యాస్ వదిలిండట తుస్సుమని. ఒడిని అమ్మ ఆలంతా కంపు వాసన వస్తుందట. ఆవిడ ఏమన్నాడంటే చూడండి, ఇద్దరు పంతులు మాట్లాడుకునే భాష ఎట్లుంటుందంటే,
ఈ మైకు చదువుకునేట అంటుంటావు నీ అమ్మ వాసన వాసన, ఈ తబలా కొట్టేటని అంటుంట నేనే నేనే. కిందున్న వాళ్ళందరూ కూడా ఎంత రాగయుక్తంగా పాట పాడుతున్నారు ఇద్దరు అని చెప్పి సపోర్ట్ కొట్టారు. గా సప్పట్లు కాదు కొట్టాల్సింది, లయబద్ధమైన సపోర్ట్లు కొట్టాలి. చలో రెడీయా? జై భీమ్. మంచి మంచి మల్లె లేరి మల్లె పూల దండాలల్లి, చాలా ముండోని మీ వాయిస్ రాకపోతే నేను ఆపనే ఆప. మంచి మంచి మల్లె లేరి మల్లె పూల దండాలల్లి, వాళ్ళతో వాడిపించడం మన లక్ష్యం. మంచి మంచి మల్లె లేరి మల్లె పూల దండాలల్లి అంటే మొగోళ్ళు సపోర్ట్ కొడతలేరు, మీరు అభయాస్తం తీసుకున్నారా? మీరు కొట్టరా? అరే స్త్రీలు మన అక్కలు మన చెల్లెలే అంత అద్భుతంగా కొడుతున్నారు, మనమేమో తక్కువనా? తగ్గేదిలే, కొట్టాలి అందరూ. మంచి మంచి మల్లె లేరి మల్లె పూల దండాలల్లి, మంచి మంచి మల్లె లేరి మల్లె పూల దండాలల్లి, మల్లె పూల దండాలేద్దుమో మా భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్కు. మల్లె పూల, మా భారత రత్న బాబా సాహెబ్ మల్లె పూల దండాలేద్దుమో మా భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్కు. మల్లె పూల గట్టిగా దండాలంటూ వేడుకుందుమో మా పీడిత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ను. దండాలంటూ వేడుకుందుమో మా పీడిత రత్న బాబా సాహెబ్. మంచి మంచి బంతులేరి బంతి పూల దండాలల్లి, అరే మంచి మంచి బంతులేరి బంతి పూల దండాలల్లి, బంతి పూల దండాలేద్దుమో మా భారత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్కు. దండాలంటూ వేడుకుందుమో మా పీడిత రత్న బాబా సాహెబ్ అంబేద్కర్ను. దండాలంటూ వేడుకుందుమో మా పీడిత రత్న బాబా సాహెబ్. అట్లా ఈ మాట ఎందుకు చెప్పిన, ఈ పాట ఎందుకు పాడిపించిన అంటే నేర్పిస్తే ప్రతి ఒక్కటి నేర్చుకోగలిగేటువంటి సామర్థ్యం ఉన్న వ్యక్తులం మనం. అట్లాగే అంబేద్కర్ గారిని మీ మెదడులో నాటడం కోసం నా వంతు కృషి చేసి మీ బిడ్డగా ఇంత దూరం ప్రయాణం చేసిన మాతా రమాబాయి ఫౌండేషన్ వాళ్ళకి, నా మీద ప్రేమతో గౌరవంతో నమ్మకంతో నన్ను ఇంత దూరం పిలిపించిన ప్రతి అక్కకు చెల్లెకు నేను రజనీ గారికి చాలా సందర్భాల్లో చెప్పాను. నిజంగా కోనసీమలో ఆ కొబ్బరి చెట్ల మధ్యలో మా అక్క చెల్లెలందరూ కూడా బ్లూ కలర్ సారీస్ కట్టుకొని నిలబడితే నిజంగా ఒకప్పుడు సింధు నాగరికత చరిత్రలో మా లేడీ వారియర్స్ ఎట్లా ఉన్నారో నేను చూడలేకపోయిన కథలు విన్నా కానీ నా కన్న ముంగట కనబడే సాక్షాత్కారాన్ని ఇచ్చిరు మేడం నిజంగా అని చెప్పి చాలా సందర్భాల్లో మేడం చెప్పిన. దాని తర్వాత నేను ఒక నాలాంటి లేడీ డైనమిక్ స్పీకర్ని చూసినా ఈ మాట ఇంకా ఎంతమంది డైవర్ట్ చేసుకొని మాట్లాడతారో తెలియదు కానీ ఆమె లేడీ రెంజల్ రాయేష్ లాగానే మాట్లాడిందా, మాట్లాడలేదా? సో మనని మనం ప్రోత్సహించుకోకపోతే మనని ఎవరు ప్రోత్సహించరు. వీలైనంత ఎక్కువగా క్యాంపులకి, క్యాడర్ క్యాంపులకి ఆమెను పిలిపించుకోండి. ఆమెలాగే ఇంకా ఎంతమంది అక్క చెల్లెళ్ళు మంచిగా మాట్లాడే వక్తలున్నా పిలిపించుకోండి. మేము ఎప్పుడు మీరు పిలిచినా వస్తాం. జ్ఞానార్జన చేయకుండా మనం ఏదీ సాధించలేం. నిరంతరం నేర్చుకుంటూ ఉండాలా. ఈ ఒక్కరోజు కార్యక్రమం పెట్టడంతోనే ముగిసిపోయింది కాదు. మరొకసారి రజనీ గారికి చెప్తా ఉన్నానండి, గుర్తుపెట్టుకోండి. ఒక బండరాయిని ఒకరోజు గుళ్ళో ఉన్నటువంటి విగ్రహము కడప రెండు మాట్లాడుకుంటున్నాయట. చూసావురా, నిన్ను నన్ను అదే ఏట్లో నుంచి తీసుకొని వచ్చారు, నీ అమ్మ నన్ను అందరూ తొక్కుకుంటా పోతున్నారు, నిన్ను మొక్కుతున్నారు అని చెప్పన్నారట. ఎవరు? రెండు రాయిలు మాట్లాడుకుంటున్నాయట. నిన్నేమో అందరూ మొక్కుతున్నారు, నన్నేమో అందరూ తొక్కుతున్నారని. మేడం మీకోసం చెప్తున్నా, మంచిగా కూర్చోండి, ఒక మాట చెప్పి ముగిచేస్తా. నిన్ను నన్ను ఒకటే చోటు నుంచి తీసుకొచ్చిరు, నువ్వు రాయివే నేను రాయినే, కానీ నన్ను తొక్కుతున్నారు, నిన్ను మొక్కుతున్నారు అంటే
ఆ లోపలున్న రాయి సమాధానం చెప్పిందట, నీ అబ్బా నేను 4 దెబ్బలు కొడితే నువ్వు గడపవైనవు, నన్ను 400 దెబ్బలు కొడితే శిలనైనరా. నిన్ను 4 దెబ్బలు కొట్టిండు, 1 2 3 4 కొట్టగానే నువ్వు గడపవైపోయినావు. నీకు తీసుకుపోయాడు వాడేసి నన్ను ముక్కు చెక్కడం కోసం, చెవు చెక్కడం కోసం, నా కన్ను చెప్పడం కోసం వాడు నన్ను కొట్టి 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 ఇంత అందంగా తయారు చేసినని దెబ్బలు తలగకుండా ఎవరం కూడా గొప్ప వాళ్ళం కాము. ఆ చిన్న మీరు కడపలాగా ఉండాలనుకుంటున్నారా, దేవుడు విగ్రహంలాగా ఉండాలనుకుంటున్నారా? చెప్పండి. మాతా రామాబాయి ఫౌండేషన్ వాళ్ళు మీరు గడపలాగా తొక్కే వాళ్ళలాగా ఉండాలనుకుంటున్నారా, మొక్కే వాళ్ళలాగా ఉండాలనుకుంటున్నారా? గట్టిగా ముక్తఖండంతో మిమ్మల్ని చెక్కడానికి శిల్పిగా నా వంతు ప్రయత్నం నేను చేస్తానని నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన జై భీములు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్.